పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుకి భూగర్భుడు, మాధవుడు అనే రెండు నామాలు మనకి సహస్రనామాల్లో కనబడతాయి. భూగర్భుడు అంటే ఈ సమస్త భూమండలానికి లోపల వెలుపల కూడా తన అంశ ఉండి ఉన్నవాడు కాబట్టి పరమాత్మని భూగర్భుడు అన్నారు. అలాగే భూమి కూడా పరమాత్మలో ఇమిడి ఉన్నది కాబట్టి భూమిని తన గర్భంలో కలవాడుగా కాబట్టి భూగర్భుడు అని అన్నారు. ఇక మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. లక్ష్మీదేవికి భర్త కాబట్టి మాధవుడు అని అన్నారు. అలాగే పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న వాళ్ళు రాగద్వేషాలకి, సుఖదుఖాలకి, శీతోష్ణ స్థితులకి అతీతంగా ఉండగలరు. ఆ విధంగా ఒక మధుమయమైన జీవితాన్ని, ఆనందాన్ని పొందగలరు. అలా కల్పించే పరమాత్మ కాబట్టి మాధవుడని పరమాత్మకి నామం. స్వస్తి.